హాయ్ అండి. జీడిపప్పు మామిడికాయ చేసానండి. ఒక మామిడికాయ తీసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకుని బాగా ద్వారగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుని అవి బాగా ద్వారగా వేగనివ్వాలండి. వేసవికాలంలో మామిడికాయల సీజన్ కదండి ఎక్కువగాని. ఈ బాగా ద్వారగా వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. వేగిపోయినాయండి ఉల్లిపాయ ముక్కలు వేగో చూడండి. అలా వేగనివ్వాలి. బాగా కొంచెం వేగకపోతే మాత్రం తీపిచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఒక్క మామిడికాయ కండి 2 ఉల్లిపాయలు వేసానండి నేను. సమానంగా సరిపోయింది. జీడిపప్పు ఒక 5 నిమిషాలు నానబెట్టుకుని వేసుకుంటే పచ్చి జీడిపప్పులా బాగుంటుందండి. కొంచెమే ఉందండి, కొంచెమే వేసాను. అయిపోయిందండి. కొంచెం అంత సరిపోయిందండి. బాగానే ఉందండి. పులుపు సమానంగా ఉందండి. ఈ మామిడికాయలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పులుపు కదండి, కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఎక్కువంటే సమానంగా వేసుకోవాలండి. నేను ఒక 2 స్పూన్లకి వేసాను. వేసి పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకోవాలి. పులుపు మామిడికాయలు అయితే గమ్ముని ఉడికిపోతుందండి ముక్క. తీపిగా ఉంటే మాత్రం గమ్మున ఉడకదండి. ఇది పులుపుగా ఉందండి మామిడికాయ, అందుకు ముక్క గమ్మున పేస్ట్లా ఉడికిపోయిందండి. అదే తీపిగా ఉంటే అండి, కొంచెం దలసరగా అది ఉంటే ముక్కలాగే ఉంటుందండి. గమ్మున ఉడకదండి. తీపికాయ అవుతే, పులుపుగా అవుతే గమ్మున ఉడికిపోతుంది. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ చూసుకున్నప్పుడు మళ్ళీ వేసుకోవాలి. ఈ కారం పచ్చివాసన పోయే వరకు వేపుకుని తర్వాత కొంచెం సరిపడగా నీళ్ళు వేసుకోవాలండి. మనం పులుసుని బట్టి వేసుకోవాలి. నేను ఇలా మా పులుసుకి తగ్గట్టు వేసానండి. మామిడికాయలు ఉల్లిపాయ ముక్కలు ఉడకాలి కదండి. ఉల్లిపాయ ముక్కలు గట్టి కట్టుకొని నీళ్ళు వేసేలాగా వేసానండి. సరిపడగా నీళ్ళు వేసుకోవాలండి. ఉడికినప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని, కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవటమేనండి. అంతే అండి మామిడికాయ జీడిపప్పును. ఒక 2 నిమిషాలు అయితే ఉడికిపోయింది. స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాలు అవ్విందండి. చల్లారిపోయింది. అలాగా నేను